జయలక్ష్మీనారాయణ ఇంకో కథ గురించి తెలుసుకుందాము. ఇవాటి రోజున కృష్ణ భగవానుడు శివుడి యొక్క కథ. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అతనేమో శ్రీకృష్ణ భగవానుడికి ప్రతిరోజు పూజలు చేస్తూ కైంకర్యాలు చేస్తూ ఉంటాడు. ఇంకొక అబ్బాయి ఏమో ఎంతసేపు శివుడికి చక్కగా పూజలు చేస్తూ కైంకర్యాలు చేస్తూ ఉంటాడు. అతను శివలింగం పెట్టుకుంటాడు, ఇతడేమో కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటాడు. రోజు రోజు చూస్తూ ఉంటే ఈయననేమో ఇలాగే ఉండిపోతాడు. ఆయన మహాధనవంతుడిగా పెరిగిపోతే రోజు ఈయనకి లేవడం, కృష్ణుడికి రకరకాల భోగాలు చేయడం, తినిపించడం, ఇదే పనితోటి ఉంటాడు అనమాట. వేరే ఏమి ఆలోచనలు ఉండవు. అయితే ఎప్పుడు అది కృష్ణుడి విగ్రహం దగ్గర పెట్టాను అని చెప్పి విగ్రహం దగ్గర పెట్టడం, ఆరగించు అనడం, తర్వాత ఈయన ఆరగించడం, ఇలాంటివన్నీ చేసేవాడు. ఒకరోజు ఆ ఫ్రెండ్ వచ్చి కలుస్తాడు. నువ్వు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండిపోయే దరిద్రుడిలాగా, కాబట్టి నువ్వు ఫస్ట్ కృష్ణ పరమాత్ముడిని పక్కన పడేసేసి హాయిగా శివుడిని పూజ చేయి, బాగా డబ్బు కలిసి వస్తుంది, శివుడిని పూజ చేసేవాడికి డబ్బు వస్తుంది, అది ఇది అంటాడు. అనేసరికి సరే మనం బతకడానికి ధనం కావాలి కదా అని చెప్పి అతను కూడా ఓకే అనుకొని కృష్ణుడిని తీసుకెళ్ళి గూట్లో పెట్టేసేసి డోర్ పెట్టేస్తాడు. శివలింగం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం మొదలు పెడతాడు. అభిషేకం చేస్తూ ఉంటాడు, నైవేద్యం పెట్టి తర్వాత అగరబత్తి పెడతాడు. అగరబత్తి పెట్టేసరికి ఈ అగరబత్తి యొక్క పొగ కృష్ణుడు ఉన్న ఆ గూట్లోకి వెళ్తూ ఉంటుంది. డోర్ కొంచెం తీసుందేమో అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మా, నేను శివుడికి పూజ చేస్తూ ఉంటే కృష్ణుడు అగరబత్తి తీసేసుకుంటున్నాడు అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసేసి నువ్వు అగరబత్తి ఎలా పిలుస్తున్నావు అని చెప్పేసి దాన్ని డోర్ వేయడానికి ప్రయత్నం చేస్తాడు. బయటికి తీసి కృష్ణుడిని అంటాడు, నువ్వు అగరబత్తి పీలుస్తున్నావు, నాకు తెలుసు, నేను శివుడికి ఉపచారాలు చేస్తుంటే నువ్వు కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు. అనేసరికి అక్కడ సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షం అయిపోతాడు. ప్రత్యక్షం అవగానే అంటే నేను శివుడికి పూజ చేశాను కాబట్టి నువ్వు ప్రత్యక్షం అయ్యావు అంటాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, ఎన్ని రోజులు నేను ఒక విగ్రహం ఆరాధన చేశావు, ఇవాల్టి రోజు మాత్రం నీకేమనిపించింది అంటే ఆ ధూపాన్ని నేను తీసుకుంటున్నాను, అంటే నేను సాక్షాత్ ఇక్కడ ఉన్నాను అని నీకు అనిపించింది కాబట్టి నేను ప్రత్యక్షమయ్యాను. నువ్వు శివుడికి పూజ చేసినా, విష్ణువుకి పూజ చేసినా, లేకపోతే గణపతికి పూజ చేసినా, శక్తికి పూజ చేసినా నాకే విధమైన అభ్యంతరం లేదు, అన్ని పూజలు నాకే చేరుతాయి, కాబట్టి నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు. నువ్వు ఇన్ని రోజులకి నువ్వు తెలుసుకుంది ఏంటంటే నేనున్నాను అని, అందువల్ల నేను ప్రత్యక్షమయ్యాను, నీకు కావాల్సింది కోరుకో ఇస్తాను అంటాడు అనమాట. అంటే భగవానుడు రాతి విగ్రహం అని కానీ, ఇంకేదైనా కంచు విగ్రహం అని కానీ, లోహ విగ్రహం అని కానీ మనం ఆరాధన చేస్తే మన ఆరాధన అక్కడే ఉండిపోతుంది, భగవంతుడికి చేరదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి ఈ చిన్ని కథను తెలియజేయడం జరిగింది. జయ లక్ష్మీనారాయణ.